మంచి దేవుని మాటలు మీకు చెప్పాలని మరి నా గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే వాక్యం ఇలా రాయబడి ఉంది. యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 22వ వచనంలో ఏమని రాయబడింది అంటే, మీరు వింటే దేవుని వాక్యం వింటే మీరు మోసపోతారని. ఏమంది? దేవుని వాక్యం మీరు విన్నారనుకోండి, దేవుని వాక్యం వింటే మీరు మోసపోతారు. నిజమేనా? ఖచ్చితంగా మోసపోతారు. మీరు వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు, విన్నారు, వెళ్ళిపోయారు. దానికి ప్రయోజనము ఏమీ లేదు. అంటే ఏమని రాయబడింది? మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోబాకండి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు వింటే మోసపోతారు. కానీ ఏం చేయాలంటున్నాడు? మీరు విను మాత్రమే కాక దాని ప్రకారంగా ప్రవర్తించువారే నుడి. ఎలా ఉండాలంట? మనము వింటే సరిపోదు, విన్ని వెళ్ళిపోతే మీరు మోసపోతారు. విన్న తర్వాత ఏం చేయాలి? ఆ వాక్యానుసారంగా ప్రవర్తించాలి, నడుచుకోవాలి, జీవించాలి. అప్పుడేమవుతుంది? మనలో మనం మోసము చేసుకోము. మీరు వచ్చి వినిపోతే మీరు మోసపోతారు అని చెప్తున్నారు. అందుకనే మార్క్స్ వార్త 24వ అధ్యాయం 26 మార్క్స్ వార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాయబడిందంటే, మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. నేను వినేదేంటి? ఏం వింటున్నాను? నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని వాక్యం వింటున్నాను. ఆ వాక్యాన్ని ఎలా వినాలా? జాగ్రత్తగా వినాలా, జాగ్రత్తగా బైబిల్లో చూడాలి. మార్క్స్ వార్త 4:24 వచనం. ఎందుకు నేను జాగ్రత్తగా దేవుని వాక్యం పట్ల ఉండాలి? ఎందుకు నేను జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి? ఎందుకు నేను నడుచుకోవాలంటే ఆ వాక్యం మనల్ని రక్షిస్తుంది కాబట్టి. ఆ వాక్యం మనల్ని రక్షిస్తుంది. ఈరోజు అంశం మనుషులను దేవుడు ఎలా చూస్తున్నారు అనే అంశం మీద మనం మాట్లాడుకుంటాం. ఈ అంశం ఏంటి? మనుషులను దేవుడు ఎలా చూస్తున్నారు. నన్ను, మిమ్మల్ని, మనందరినీ దేవుడు ఎలా చూస్తున్నాడు? అంతకుముందు కొన్నిసార్లు చదువుకున్నాం. దేవుడు ఎలా చూస్తాడు, ఒక మనిషిని ఎలా చూస్తాడు, ఒక వ్యక్తిని ఎలా చూస్తాడు అని ఇంతకుముందు వారాల్లో మనం నేర్చుకున్నాం. అదే వాటిని చెప్పుకొని మళ్ళీ నేను. కానీ దేవుడు ఎలా చూస్తున్నాడో వేరే కోణంలో లేకపోతే వేరే విధానంలో చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం ఏమని రాయబడింది చూడండి. సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు అని రాయబడి ఉంది. 23 ఈ బైబిల్లో 24వ వచనం ఉంది. సర్వ శరీరులు గడ్డిలు పోలి ఉన్నారు అని రాయబడి ఉంది. మనం అంటే ఎలా ఉన్నామంట? గడ్డి. ఇదేంటి? నేను మనిషిది కదా, గడ్డి అని అంటున్నాడు ఏంటి అనుకోబాకండి. నేను, మీరందరూ కూడా ఎవరంట? గడ్డి అంట. మనము ఏమంటున్నాడు? సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారంటే మీరు గడ్డి లాంటి వారు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నారు? వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. నేనేమో గడ్డిని నాకున్నటువంటి రూపం ఉంది కదా, నాకున్నటువంటి అందం ఉంది కదా, అది ఎటువంటిది? పువ్వు లాంటిది. అంటే గడ్డికి మొలిచేటటువంటి పువ్వు. గడ్డి ఎండును, దాని పువ్వు కాదు. గడ్డి ఏమైతుందంట? ఎండదా ఎండుతాదా? సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును. గడ్డి ఏమైందంట? ఎండిపోతారు. ఎలా ఎండిపోతుంది గడ్డి?
సూర్యుడు ఉదయించగానే ఎండాకాలం వచ్చింది అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి గడ్డి అంతా కూడా ఏమవుతుంది? ఎండిపోతుంది. దానికి పూసినటువంటి పూలు ఏమవుతుంది? రాలిపోతుంది. అంటే మనం ఎలా ఉన్నామంటే, నేను గడ్డినట నాకున్నటువంటి అందము పువ్వట ఒక కాలం వస్తుందంట, ఒక టైం వస్తుందంట. ఆ టైంలో గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుంది. మీరందరూ కూడా గడ్డి, మీ అందము పువ్వు లాంటిది, ఇది శాశ్వతం కాదు అంటున్నాడు. ఏం కాదు? నాకున్నటువంటి దేహం శాశ్వతం కాదు, నాకున్నటువంటి అందము శాశ్వతం కాదు. ఒక టైం వచ్చినప్పుడు ఏమైపోతుంది? ఈ గడ్డి ఎండిపోతుంది. ఈ అందం ఏదైతే ఉందో, ఈ గడ్డికి ఉన్నటువంటి అందం ఏదైతే ఉందో అది రాలిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత మీ చిన్నప్పుడు ఫోటో చూసుకోండి ఒకసారి, ఇప్పుడు ఫోటో చూసుకోండి ఎలా ఉంటారు. అంటే రూపం ఏమైంది? చేంజ్ అయిపోయింది. దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడంటే, ఒరే నువ్వు అనుకుంటున్నావేమో నేను చాలా సంవత్సరాలు బ్రతుకుతాను, నేను చాలా సాధిస్తాను, నేను చాలా చాలా ఏదో నేను అనుకున్నది నేను చేస్తానేమో అనుకున్నావు. అలా భ్రమపడవాకు. నువ్వు ఎటువంటి వాడివి? గడ్డివి. నువ్వు ఎండ రాగానే మల మాడిపోతావు. నువ్వు అనుకున్నట్లు కాదు. దేవుడు చెప్తున్నాడు, మనుషులు ఎలా ఉన్నారట? గడ్డి పోలి ఉన్నారంట. గడ్డి. నన్ను దేవుడు ఎలా చూస్తున్నాడు? గడ్డి చూస్తున్నాడు. నేను ఎంత మేకప్ చేసుకున్నా, నేను ఎంత పౌడర్ రాసుకున్నా, నేను ఎంత కలర్ పూసుకున్నా, ఆ టైం వచ్చే కాలకల్లా ఏమైపోతుంది? అయిపోతుంది. మిగలదు ఏది కూడా. అందుకనే తొడలు కొట్టిన వారు, దెబ్బలు చచ్చిన వారు, మీసాలు కొట్టిన వారు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎక్కడుంటారు? సమాధుల దగ్గర పోతే కనబడతారు వాళ్ళందరూ మనకి కదా. నువ్వెంతరా, నీ బ్రతికంతరా అనేవాళ్ళు ఎంత ఎక్కడున్నారు? ఇప్పుడు సమాధుల్లో ఉన్నారు. దేవుడు చెప్పాడు కదా, మీరు చెప్పండి, ఇంకొక 50 సంవత్సరాల తర్వాత అనుకుంటాను నేను, 50 సంవత్సరాల తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఉంటారేమో. మన తాతోళ్ళు ఉన్నారు ఇప్పటికి, మన ముత్తాతోళ్ళు కానీ తాతోళ్ళు కానీ మన నాయనోళ్ళు కూడా లేరు. సెకండ్ మనదే. దేనికి సెకండ్? ఇప్పుడు మన వర్క్ మనదే, మన లైన్ ఏది? ఎండిపోవడానికి మనదే. ఇప్పుడు మా నాన్న టైం వచ్చింది, మా తాత టైం వచ్చింది, ఆయన ఎండిపోయాడు. మా తాత టైంలో మా తాత ఎండిపోయాడు, మా నాన్న టైంలో మా నాన్న ఎండిపోయినాడు. ఇప్పుడు నాదే. ఎందుకంటే కొద్దిగా చెప్తున్నాడు, ఒరే నాయన నువ్వు గడ్డివి అంటున్నాడు. ఇంకా అలా చూస్తున్నాడు దేవుడు. చూడండి, దేవుడు గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి అంటున్నాడు. మన దినాలు ఎలా ఉన్నాయంట? నీడ. దేవుడు ఏం చెప్పాడు? మీరు గడ్డి అన్నాడు. మీరు గడ్డి అన్నారు. తర్వాత ఏమన్నారు? మీరు నీడ. ఎలా ఉందంట మన దినాలు? మన ఆయుష్ ఎంతకాలం ఉంటుందంట? అప్పుడప్పుడు మీరు ఎండలో నడుస్తూ ఉంటే మేఘం అలా వస్తూ ఉంటుంది, వచ్చి అట్లనే మాయమైపోతుంది, వెంటనే ఎండ పడతా ఉంటారు. కొద్దిగా మేఘం వచ్చేదానికల్లా మళ్ళీ ఏమవుతుంది? కొద్దిగా నీడ పడుతుంది అన్నమాట. అలా మన దినాలు ఎలా ఉన్నాయంట? అవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే నీడ లాంటివి. మనం అనుకుంటాం చాలా సంవత్సరాలు బ్రతుకుతాము అనుకుంటున్నా. నేను ఎప్పటికీ ఒకటే, నా టైం ఎప్పుడు ఉందో నాకు తెలియదు అనుకుంటూనే ఉంటా ప్రతిరోజు కూడా. మీరు నమ్ముతారో నమ్మరు? అలా ఎదురుంటారు. మోటార్ సైకిల్ మీద, కారు మీద, మనం సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉంటాము. ఆటోలు గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళు, లారీలు గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళు, బస్సులు గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళు, ట్రైన్ గుద్దుకొని చచ్చిపోయిన వాళ్ళు, ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్ ఫెయిల్ అయిపోయి కింద పడి చచ్చిపోయిన వాళ్ళు. వాళ్ళు అనుకుంటారా ఈ రోజు నేను బ్రతికుంటానని? ఈ రోజు నేను నా ఇంటికి పోతాను, నా భార్య బిడ్డలతో కలుస్తాను వాళ్ళు అనుకున్నారా?
ఇప్పుడు నేను వ్యాపారానికి పోతాను, లేకపోతే కూలికి పోతాను, లేకపోతే ఉద్యోగానికి పోతాను, నేను తిరిగి వస్తానని గ్యారెంటీ ఏమైనా ఉందా? లేదు. దేవుడు అంటున్నాడు, మీరు అనుకున్నట్టుగా నేను శాశ్వతంగా మీరు బ్రతకరా. మీరు ఎలాంటి వారు? నీడ లాంటి వారు. నీడ ఇలా వచ్చి అలా ఎలా వెళ్ళిపోతుందో మీ ఆయుష్కాలం కూడా అంతే. మీరు ఎప్పుడు పోతారో తెలియదు. నేను ఎవరిని? గడ్డిని. నాకున్న అందము పువ్వు లాంటిది. గడ్డి ఎండును, పువ్వు రాము. గడ్డికి ఇంకో గుణం ఉంది. ఒక సామెత ఉంది, గడ్డిని తగిన గొడ్డు చచ్చిపోతుంది కానీ గడ్డి సావదంట. ఎందుకంటే అది తర్వాత వాన పడంగానే మళ్ళీ చిగురిస్తుంది. అదే రీతిగా మనకు ఈ దేహానికి సావు ఉందేమో కానీ మనలో ఉన్నటువంటి ఆత్మకు సావు లేదు. అది ఎక్కడ నరకంలోనైనా ఉండాలా, లేకపోతే పరలోకంలోనన్నా ఉండాలా. ఆత్మ సావదు, అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ, మన దేహానికి సావు ఉందేమో కానీ మనలో ఉన్నటువంటి ఆత్మకు సావు లేదు. అందుకనే దేవుడు అన్నాడు, మీరు గడ్డి లాంటి వారు, మీ అంతము పువ్వు లాంటిది, మీరు ఇంకోటి ఏంటి? నీడ లాంటిది అని చెప్పేశాడు. ఇంకేం చెప్పాడు ఆయన? నాకున్నటువంటి ఆయుష్ కాలము ఎంతట చూడండి. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనం. చూశారు ఏమన్నాడు? నా దినములు పరిమాణము బెత్తడంతగా చేసి ఉన్నావు అంటున్నాడు. బెత్తడంటే బార. దీన్నేమంటారు? బార. దీన్నేమంటారు? ఆ సైడ్ మూర అంటారు. మూర మల్లెపూలు అంటారు కదా. ఆయన ఏం చేస్తాడు? మల్లెపూలు ఇటు పట్టుకునేదే ఇట్లే పట్టుకుంటాడు. తర్వాత ఆయన మనం ఇట్లానే కలిపితే ఇట్లా అంటాడు. వచ్చాయి దీన్నేమంటారు? ఇట్లా దీన్నేమంటారు? జాన. బార ఉంది, మూర ఉంది, జాన ఉంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? బెత్తడికి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? బెత్తడికి వచ్చింది. బైబిల్లో బార జీవించిన వాళ్ళు ఎవరు? బైబిల్లో బార జీవించిన వాళ్ళు ఉన్నారు, బైబిల్లో మూర జీవించిన వాళ్ళు ఉన్నారు, బైబిల్లో జ్ఞాన జీవించిన వాళ్ళు ఉన్నారు, బైబిల్లో ఇప్పుడు బెత్తడు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆదాము కాలంలో ఎంత జీవించారు? బార జీవించారు. వాడు ఎక్కువ జీవించింది ఎవరు? 969 సంవత్సరాలు బార జీవించారు. ఎక్కువ జీవించారు. ఆదామేమో 930 సంవత్సరాలు జీవించాడు. అటు తర్వాత ఎంతవరకు వచ్చింది? మూర. అంటే ఎవరు? నోహవ కాలానికి వచ్చిన వాళ్ళకి ఎంత వచ్చింది ఆయుష్కాలము? మూర వచ్చింది. అటు తర్వాత నోహవ కాలం జరిగిపోయిన తర్వాత ఎంత వచ్చింది? జాన. మన ఆయుష్కాలం ఎంతంట? జాన అంటే 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్నాడు 80 సంవత్సరాలు. ఇంకా రాను ఏమైంది? అది కూడా లేదు. ఇప్పుడు 70-80 సంవత్సరాలు బ్రతికారు, చాలా తక్కువ. ఇప్పుడు ఎక్కడ వచ్చారు? బెత్తడికి వచ్చారు. ఇదే అంటున్నాడు ఎవరు? దావీదు గారు ఏమంటున్నారంటే, నా దినములు పరిమాణం నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధి నా ఆయుష్కాలము లేనట్లే ఉంది. ఉన్నట్లు కనపడుతుంది కానీ అసలు ఎప్పుడు పోతానో తెలియదు. దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు చూడండి. దేవుడు నన్ను ఎలా చూస్తున్నాడు? బెత్తడురా నువ్వు బాధ అనుకోబాకు, మళ్ళీ నువ్వు మూరకు అనుకోబాకు, నువ్వు జాన కూడా అనుకోబాకు. నువ్వు ఎంత బెత్తడు నువ్వు అంతే. చాలా మంది అనుకుంటున్నారు నేను బార అనుకొని చాలా కష్టపడుతుంటాం, చాలా ప్రయాసపడుతుంటాం, చాలా ఏదో ఒకటి చేయాలనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏం చేసినా కానీ నువ్వు
పెద్దడువే. తర్వాత ఎంత చేశాడు? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం, రేపేమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవం ఏ పాటిది, మీరు అంతలో కనబడి కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరే అన్నాడు. లాస్ట్ బెత్తడు కూడా అయిపోయింది, మంది పార అయిపోయింది, మూర అయిపోయింది, జాన అయిపోయింది, బెత్తడు అయిపోయింది. ఇప్పుడు ఎంత? ఆవిరి. ఆవిరి అంటే ఎప్పుడు ఎట్లా మీరు బాగా ఆలోచించేయండి. రోడ్డు మీద పోతుంటే వస్తున్నాయి, పోతా ఉంటాం కానీ దగ్గర పోయే వరకు ఆవిరి కనపడదు. పెద్ద పెద్ద సముద్రాలు కొండ మీదలో నుండి నీళ్లు పడతా ఉంటాయి, అక్కడ పొగ లేస్తా ఉంటుంది అక్కడ నుండి, కానీ అది కనపడదు మనకి. కొంతసేపే కనపడుతుంది, తర్వాత మాయమైపోతుందంట. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు గడ్డి లాంటి వాడు, నీవు నీడ లాంటి వాడు, నీవు పెద్దడు, నీ ఆయుష్కాలం పెద్దడు, నీకు ఉన్నా లేనట్లుగానే జీవిస్తుంటావు. కానీ అలా జీవిస్తున్న సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, పేతురుగా రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఏమంటున్నాడు? సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు గడ్డి పోలి ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ప్రభు వాక్యం ఏం చేస్తుందంట? ఎల్లప్పుడూ నిలుస్తుంది. మా ముత్తాత పోయాడు, మా తాత పోయాడు, మా నాన్న పోయాడు, నేను పోతాను, కానీ దేవుని వాక్యము అట్లాగే ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నాడు? వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుందని. నన్ను గడ్డి అన్నాడు, గడ్డి మీద నీ అన్నం పువ్వు అన్నాడు, తర్వాత ఏమన్నాడు? నీడ లాంటి నీడ అన్నాడు. అన్నంత నీడ లాంటి వాడు అన్నాడు. నీ ఆయుష్కాలం నీడ లాంటిది, నువ్వు బెత్తడంతగా ఉన్నావు అంటే నీ దినాలను కూడా బెత్తడుగా చేసి ఉన్నాను అన్నాడు. తర్వాత ఇందులో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి అన్నాడు. ఇవన్నీ అన్న తర్వాత ఈయన ఏమంటున్నాడంటే, వాక్యం బట్టి ఏం చేస్తుందంట? ఎల్లప్పుడూ నిలిచి ఉంటుందంట. ఈ వాక్యంలో నిలిచి ఉండే ఈ వాక్యం నిలిచి ఉంది కదా, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని మనం పట్టుకుంటామో, ఈ వాక్యాన్ని మనం పట్టుకొని జీవిస్తూ ఉంటామో, ఈ వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం, వాక్యం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. హల్లెలూయా. వాక్యం ఏం చేస్తుంది మనల్ని? ఈ వాక్యానికి ఎంత శక్తి ఉందో తెలుసా? ఈ వాక్యానికి చూడండి ఎంత శక్తి ఉందో ఈ వాక్యానికి. యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనం చదువు. యాకోబు రాసినటువంటి పత్రిక. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము అన్నాడు. చూడండి, వాక్యం ఏంటంటే శక్తి గల వాక్యము. అది ఏం చేస్తారంట? ఆ వాక్యము మన ఆత్మలను రక్షించడం శక్తి గల వాక్యం అట. వాక్యం ఏం చేస్తుంది? మన ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. అందుకనే గడ్డి ఎండును పువ్వు రాలును, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఆ వాక్యానికి ఎంత శక్తి ఉందంటే చెప్పండి, ఆత్మలను రక్షించేంత శక్తి గలది. నువ్వు దేన్ని పట్టుకున్నా నువ్వు ఓడిపోతావేమో కానీ, నువ్వు సోలిపోతావేమో కానీ, నువ్వు పడిపోతావు కానీ, దేవుని వాక్యం చేత పట్టుకున్నవాడు, దేవుని వాక్యానుసారంగా జీవించేవాడు ఎప్పుడు రాలిపోడు, ఎండిపోడు. హల్లెలూయా. అంటే దేవుని వాక్యాన్ని పట్టుకోవడం అర్థం ఏంటంటే, దేవుని వాక్యం ఏది చెప్తుందో దాని ప్రకారంగా జీవించడమే దేవుని వాక్యాన్ని మనము పట్టుకోవడం. కాబట్టి ఏం రాస్తున్నాడు? అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి. ఎక్కడ నాటబడి? మీ హృదయాల్లో నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి.
కష్టంతో కాదు, బాధతో కాదు, ఇబ్బందితో కాదు, ఏదో ఈరోజు పోవాలా, నేను భానువారం పోయి కూర్చోవాలా అనే విధంగా కాదు. మంచి మనస్సుతో ఆ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఆహ్వానిస్తారో ఆ వాక్యం ఏం చేస్తుంది? నీ ఆత్మల్ని రక్షిస్తుంది. ఆ వాక్యం ఎక్కడికి తీసుకెళ్తాను? మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాను. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనలో జీవింపజేసేది. ఆ వాక్యం ఏమన్నాడు ఆయన? దేవుని వాక్యం అంటే మన పాదాలకు దీపం. అంటే నేను పోయే ప్రతి చోట నా ముందు వెలిగించుకుంటూ పోతుంది. కంప ఉందా, ముళ్ళు పొదలు ఉన్నాయా, లేకపోతే రాయి ఉందా, రప్పు ఉందా, లేకపోతే ఇసుకర్మాలు ఉన్నాయా, ఏదైనా ఉందా, అదన్నీ కూడా నువ్వు చూపించుకుంటూ పోతుంది వాక్యం. యవనస్తులు తన నడవడికి దేని చేత బాగు చేసుకుంటారంట? దేవుని వాక్యం చెప్పాలి. అందుకే నేను ముందే చదివించాను, మీరు వచ్చి విని వెళ్ళిపోతే లాభం లేదు. అలా వెళ్ళిపోతే ఏమవుతుంది? మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. అయితే ఎలా ఉండాలంట? దాని ప్రకారముగా ప్రవర్తించాలంట, జీవించాలంట, బ్రతకాలంట. అందుకనే మరి అమృషన్న గారు 3 రోజులు ఎక్కడి నుంచి ఆయన పెట్టకుండా చాలా దూరం నుండి ఈ వాక్యం వినిపించాలి. వాక్యం మనలందరూ వినిపించాలి. ఎందుకు వాక్యం వినిపించాలా? అంత ఖర్చు పెట్టి, అంత ప్రయాసపడి ఆ 3 రోజులు పరుగో పరుగుగా పరిగెత్తుతూనే ఉండాలి. కొంతమంది భోజనం వడ్డిస్తూ, కొంతమంది ఇస్రాకులు ఎత్తుకుంటారు, కొంతమంది ప్రయాస పడుతుంటారు. ఎందుకనంటే ఆ వాక్యం మీ ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యం కాబట్టి అనేక మంది ప్రయాసపడి తనలో ఉన్నటువంటి కష్టార్జితాన్ని దేవునికి ఇచ్చి దేవుని వాక్యం ఎందుకు వినిపిస్తారంటే మన ఆత్మలను రక్షించే శక్తి. ఆ వాక్యం ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు? మనను. అలా కాకుండా నువ్వు వాక్యం పక్కన పెట్టి, దేవుని పక్కన పెట్టి నువ్వు ఎంత చేసినా నువ్వు గడ్డి లాంటి దానివే, గడ్డి లాంటి వాడే. నువ్వు నీడ లాంటి వాడు, నువ్వు ఆవిరి లాంటి వాడు అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఆలోచన చేయండి. చర్చికి వస్తున్నామని కాదు, ఆ వాక్యం వినండి. వాక్యం విన్న తర్వాత దాని ప్రకారంగా జీవించండి. నేను చెప్పాను కదా, ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే ఈ లోకంలో మనకి ఏది దొరికినా దొరకకపోయినా, ఏది వచ్చినా రాకపోయినా, మనకు సంపాదన ఉన్నా రాకపోయినా, ఏది ఉన్నా ఏమి లేకపోయినా కానీ, మనకు రోగం వచ్చినా లేకపోతే రోగం బాగా కాకపోయినా సరే, కానీ ఒకసారి మీరు ఆలోచన చేయండి, మనం చనిపోయిన తర్వాత మనలో ఉన్నటువంటి ఆత్మ రక్షణ పొందుతారు. హల్లెలూయా. రక్షణ పొందడం ఏంటంటే పాపం నుండి విడుదల కావటం, ఆత్మ దేవుని వాక్యం చేత శుద్ధీకరింపబడటం, యేసుక్రీస్తు యొక్క రక్తంతో చేత కడగబడటం. ఆత్మ అప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ ఏమైపోతుందంటే శుద్ధీకరింపబడి మన మన దేహం విడిచిన తర్వాత ఆత్మ ఏమైపోతుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకున్నటువంటి అందం కానీ, మనకున్నటువంటి దేహం కానీ శాశ్వతము కాదు. శాశ్వతం కాదు. ఎప్పుడు రాలిపోతామో మనకు తెలియదు. కాబట్టి ఆలోచన చేయండి, దేవుని వాక్యాన్ని గౌరవించండి, దేవుని వాక్యాన్ని నమ్మండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యం సెలవిచ్చింది, మేము గడ్డి లాంటి వారు, సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారని చెప్పారు. దాని అందంతో, దానికి ఉన్నటువంటి పువ్వు అందం లాంటిదని చెప్పారు. మా ఆయుష్కాలం ప్రభా నీడవలే ఉన్నది, పెద్దదందుగా చేసుకున్నారు. ఇందులో కనబడి అందులో మారిపోయే మా మీద ఆవిరి అని చెప్పారు. ఏదిగా మా బ్రతుకులు, మా జీవితాలు ఉన్నప్పుడు నా తండ్రి, ఈ వాక్యాన్ని చేత పట్టుకొని, ఈ వాక్యాన్ని విడవకుండా గట్టిగా పట్టుకొని ప్రభా మీ సన్నిధానానికి వచ్చి మేము వెళ్ళిపోకుండా ఈ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని మేము ముందుకు కొనసాగడానికి, ఆ వాక్యానుసారంగా జీవించడానికి చూపించుకుని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి అమృషణ వాడు వారి యొక్క ఆలోచన మేరకు ప్రభావ మరి 21వ తారీఖున బ్రిటన్ ఐదేశాల ద్వారా మరి మీటింగ్ పెట్టిస్తుండగా తండ్రి సహాయం చేయండి. మరి ఆయనకు కావాల్సినటువంటి
ప్రతిదీ కూడా నా ప్రభా మీకు సహాయం చేయండి, కృప చూపించండి. అనేక మందిని ప్రభా పురికొల్పండి తండ్రి. అనేక మంది ప్రభా రావాలి ప్రభా. అనేక మంది ఆ సభలోకి వచ్చి అనేక మంది వాక్యం విని, ఆ వాక్యం ద్వారా నా తండ్రి వాళ్ళ బలం పొంది, శక్తి పొంది, వాళ్ళ ఆత్మను వాళ్ళు రక్షించుకునే కృపను అనుగ్రహించడం ప్రార్థిస్తున్నాం. అమృష్ణ వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. వారి అమ్మగారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అమ్మగారిని ముట్టండి, స్వస్థపరచండి. యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యం విన్న తర్వాత మర్చిపోకుండా ప్రభావ ఆ వాక్యానుసారంగా చూపించుకుని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించి భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.